ఇంకొంచెం వేసుకోరా. ఏబా అదే మటన్ కర్రీ ఒక ఓట్లు వేసుకోవడానికి. ఏంట్రా ఇదంతా? తోటకూర పప్పు నువ్వు వేసిన బాబాయ్ వేసాక నెల్లూరు నుంచి బిర్యానీ తెస్తారు లేకపోతే. దాని గురించి కాదా, అమ్మాయితో మాట్లాడదామంటే ఏంట్రా ఈ జనాల గోల. బావా ప్లాన్కి ఎత్తే ఇళ్ళే కాదు, రేపు అమ్మాయిని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఇది ఫిక్స్. బా ఇప్పుడు చూడు ఏం జరుగుద్దో. నా ఫోన్ చూసారా? నా ఫోన్ చూసావా? ఏంటి ఏంటా గొడవ? స్వామి నా ఫోన్ కనిపించట్లేదు. ఫోన్ పోయిందమ్మా, కంగారేం పడకు. నీ ఫోన్ ఎక్కడున్నా స్వామి ఆయన దివ్య దృష్టి చూసి చెప్తారు. స్వామి ఎద వ్యక్తిని పక్కన పెట్టి కొంచెం చూసి చెప్తారా? వెనుక నుండి 3వ వరుసలో 2వ వ్యక్తి జేబులో ఉంది. ఆహా అద్భుతం, మహా అద్భుతం భక్తులారా, మహా అద్భుతం. 15 సంవత్సరాలు, 8 జిల్లాలు, 40 ఊళ్ళు, 172 పోలీస్ స్టేషన్లు, 272 ఎస్ఐలు, సిఐలు, 2000 మంది పోలీసులు, అందరు కలిపి జల్లిడి పట్టినా దొరకని గజి దొంగని నేను. అలాంటిదే ఎంత పెద్ద సిటీలో నన్ను పట్టేసుకున్న సటక్కమని ఎవరు తండ్రి నువ్వా? నన్ను నొట్టుకోవడానికి స్వర్గం నుంచి అమృతాలు, రంభాలు, ఊర్వశులు అందరు నొక్కేసి వచ్చిన శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆహా రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడుట రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, అదే రారా కృష్ణయ్య, దీనులను కాపాడుట రారా కృష్ణ. ఏట్రా చేస్తున్న పనేంటి? ఎలాగదురా పాట అదిరిపోయిందా? గుట్లో ఉంది. ఫోన్ ఉండే ఇంకో పద్యం ఉందా? పచ్చి ఇంకా మీ అసూర్య మాత్సర్యాలు అంతరించవా? మల్టీ మొదలెట్టేశాడు. చేసిన మోసాలు, గెలుచుకున్న ఐశ్వర్యాలు చాలవా? ఎండకండెరిగిన రాకుమారి, వరుడిని ఒప్పించిన వృద్ధారసి, మాట జబదాటిన మహా పతివ్రత, పాండవ పత్ని అప్పనంగా ఉంచటమా? శ్రీకృష్ణ పరమాత్ముడికే, శ్రీకృష్ణ పరమాత్ముడికే. నా పేమెంట్ రేపు వస్తానమ్మా. ఈ ఫోన్ ఏదో వచ్చి తీసుకెళ్ళండమ్మా. అమ్మాయి వస్తుంది, ఇదే అవకాశం, మాట్లాడేసుకో. స్వామి 2013లో నా చేతకు బండి పోయింది స్వామి. మీ దివ్య దృష్టితో చూసి నా బండి ఎక్కడుందో చెప్పండి స్వామి. మొన్న పుష్కరంలో నా భార్య పోయింది స్వామి. స్వామి నాది ఎల్జీ కంపెనీ టీవీ పోయింది స్వామి. నా బైక్ పోయింది స్వామి, నా ల్యాప్టాప్ పోయింది స్వామి, నా యాపిల్ ఫోన్ పోయింది స్వామి, నా బంగారు గొలుసు పోయింది స్వామి. ఇదారా నీ తొక్కలో ప్లాన్? ఒరే అబ్బాయి, ప్రసాదం పెట్టు. చాలు 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 చాలు. ఏంటి నీ పిచ్చి నమ్మకాలమ్మా? ఇక్కడ నీ వల్ల ట్రాఫిక్ ఆగిపోద్ది అంతే. ట్రాఫికే కాదు, ముందుకెళ్లే జీవితం, డెవలప్మెంట్ అన్ని ఆగిపోతున్నాయి. అబ్బో డెవలప్మెంట్ ఎక్కువ అవబట్టే మన జీవితాలు ఎట్టా తగలడ్డాయి. ఒరే ఒరే, పోనువే నువ్వు. ఆ పెద్ద నీకు బాగా తెలుసు కదా, నీ పిఎఫ్ గురించి అడగొచ్చు కదరా. ఇంకా ఆయనకు వేరే పని ఏమీ లేదనుకుంటున్నావా? అయినా ఇప్పుడు నీకు డబ్బులతో ఏం పనమ్మా? అంతేరా, మన పని అంటే నువ్వెప్పుడు అంతే. అదే ఊళ్ళో వాళ్ళ పని అయితే బట్టలు ఉన్నాయో లేదో చూడకుండా పరిగెడతానే ఉంటావు. సరే నువ్వు పోనివే.